కానీ ఒక వ్యక్తి గురించి ఆయన పైన ఒక బట్ట గాల్చి వేసే ప్రయత్నం చేయడం ఎంతవరకు కరెక్ట్? అది తీన్మార్ మల్లన్న అప్పటికప్పుడే వాళ్ళకు ఆయన ఆత్మ బలిదానం చేసుకున్న తర్వాత కూడా అప్పటికప్పుడే వాళ్ళ ఇంటి దగ్గరకు పోయి అన్ని విధాలుగా కూడా చూసుకున్నాడు. ఏ రాజకీయ నాయకుడు చూసుకున్నాండి? ఒక మంత్రి అన్న పోయిండా? ఒక ముఖ్యమంత్రి అన్న పోయిండా? ఎవరైనా ఎమ్మెల్యేలు పోయిరా అక్కడికి? ఏ రాజకీయ నాయకులు కూడా పోలేరు. మన బీసీ బిడ్డ అయినటువంటి తీన్మార్ మల్లన్న అక్కడికి పోయి వాళ్ళ కుటుంబానికి ధైర్యం చెప్పి ఒక 15 లక్షల రూపాయలు ఆయన పార్టీ తరఫు నుంచి ఆయనకు అక్కడ ఇచ్చే ప్రయత్నం చేసిండు, భరోసానిచ్చిండు వాళ్ళందరికీ. ఒక వ్యక్తి కుటుంబంలో ఒక వ్యక్తి లేకపోవడం నిజంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితి. కాకపోతే కొన్ని సందర్భాల్లో అప్పట్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం జరిగింది. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కేసీఆర్ గారు కీలక పాత్ర పోషించారు. ఆయన ముందు ఉండి అందరినీ కూడా ముందుకు నడిపించే ప్రయత్నం చేసిండు. అప్పట్లో కూడా కొన్ని వందల మంది ఆత్మ బలిదానం చేసుకుర్రు, మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం రావాలి అని చెప్పి. మరి అప్పట్లో ఆత్మ బలిదానం చేసుకున్న అందరి చావుకు కేసీఆర్ కారణం అవుతాడా? ఇంతనన్నా ఎథిక్స్ ఉన్నాయా మీకు? మినిమం ఎథిక్స్ ఏమంటే తెలుసా అసలు జర్నలిజం గురించి? ఏం మాట్లాడుతూ ఉన్నారు? తీన్మార్ మల్లన్న బాజాప్తా ఆయన 20,000 రూపాయలు ఆయన ఇచ్చిండు కాబట్టి ఆయన ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టుకున్నాడు, ఆయన యూట్యూబ్లో పెట్టుకున్నాడు, బరాబర్ పెట్టుకుంటాడు కూడా. ఎందుకంటే ఆయన చేసినటువంటి పని 10 మందికి తెలవాలి, 10 మంది దాన్ని చూసి వాళ్ళు కూడా ఆ రకంగా చేయాలి అనే ఒక ఉద్దేశంతో ఆయన మంచి పని చేసిండు. తీన్మార్ మల్లన్న చేసిండు కాబట్టి దాన్ని రేపు నాటువంటి వాళ్ళు కూడా ఆయన లెక్క మేము కూడా సేవలు చేయాలి, ఆయన లెక్క మేము కూడా మంచిగా దానాలు చేయాలి అని చెప్పేసి మేము కూడా అనుకుంటాం. సో మా అందరి కోసం ప్రజలందరూ కూడా చూసి వాళ్ళకి ఇంకేమైనా ఎక్కువగా మేలు చేస్తారు కావచ్చు, ఆ కుటుంబానికి ఇంకా ముందుకు వచ్చి ఎవరైనా అండగా ఉంటారు కావచ్చు అని చెప్పేసి తీన్మార్ మల్లన్న ఒక వీడియో పెడితే దాన్ని నువ్వు ఎట్లా వీడియో పెడతావు అంటారా? దానికి తీన్మార్ మల్లన్న వీడియో ఎందుకు పెడతావు నువ్వు అని చెప్పి బొంగులో 20,000 రూపాయలు అంటారు. మినిమం నోటికి ఉండాలి ఇంతనన్న ఇంకిత జ్ఞానం అనేది ఒకటి ఉండాలి, అది దగ్గర పెట్టుకోండి. ఇవాళ జర్నలిస్టులం అని చెప్పుకొని దయచేసి మా పరువు తీసే ప్రయత్నం చేయకండి.